ప్రభుత్వం కట్టాల్సిన విద్యుత్ బిల్లులు సక్రమంగా కట్టకపోవడంతోనే విద్యుత్ శాఖకు 20,000 కోట్ల అప్పు ఏర్పడిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హన్మకొండలో నిర్వహించిన రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ మొదటి మహాసభలో ఆయన పాల్గొన్నారు. సాధించుకున్న తెలంగాణ పోరాటాలను అణిచేస్తున్నారని, ప్రభుత్వ శాఖల వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇస్తాం. కానీ ఈ 2 కంపెనీల్లో పనిచేసే అన్మాన్డ్ కార్మికులు ఎవరైతే చనిపోతే 5 బిల్లు కూడా కంపెన్సేషన్ రాదు. వాళ్ళు ఎవరైనా వాళ్ళకైనా యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ ఖర్చులు కూడా ₹1 ఇవ్వరు. అంటే ఆ కుటుంబాలు ఎంత దీనంగా ఉంటే మనకు అర్థం కావాలి. కొన్ని వందల మంది ఇప్పటికే ఆ పనులలో చేసి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన కుటుంబాలు ఉంటాయి. కాబట్టి కొన్ని వందల మంది శాశ్వతంగా అంగవైకల్యం పొందింది. కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, చేతులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ వాళ్ళని ఈ ఆర్టిజాన్స్ కింద ఎట్లయితే ఈ